నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ టు జేఏ తెలుగు. ఇప్పుడైతే మీ సీజాబ్ రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. అంత మాత్రాన మీ సీట్ సెక్యూర్ అని చెప్పలేము. దానికి ముందు మీరు ఆన్‌లైన్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసి, ఫిజికల్ రిపోర్టింగ్ కంప్లీట్ చేస్తేనే మీ ఎంటైర్ ప్రాసెస్ అయిపోద్ది. మన మేజర్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆన్‌లైన్ రిపోర్టింగ్ గురించి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. గైస్ ఇది కూడా బేసిక్ మీకు తెలిసే ఉంటుంది. సీట్ వస్తే మాత్రం అయిపోయినట్లు కాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాలి. దాని తర్వాత వెరిఫికేషన్ క్వెరీస్‌కి మీరు రెస్పాండ్ అవ్వాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోయిన తర్వాతే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. గైస్ మీరు ఎలాగో యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ బెల్ ఐకాన్ అన్నది వస్తుంది కదా! దాని మీద ఆల్ అని పెట్టారనుకో మీకు ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా కూడా సీసాట్ గురించి ఫస్ట్ మీకు మా నుంచే తెలుస్తుంది. అది చేసేసేయండి. ఓకే. ఇప్పుడు గనుక చూసామనుకో మనం ఒక 8 స్టెప్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనే ఉంటుందన్నమాట మీ ఆన్‌లైన్ రిపోర్టింగ్‌లో. సో దాంట్లో మనకున్న ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు సీసాట్ పోర్టల్‌కి లాగిన్ అవుతారు. అది బేసిక్. దాని తర్వాత మీరు సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ చెక్ చేసుకుంటారు. అది కూడా బేసిక్. దాని తర్వాత మీ విల్లింగ్‌నెస్ ఆప్షన్‌ని మీరు చూజ్ చేసుకుంటారు. విల్లింగ్‌నెస్ ఆప్షన్ అంటే ఏముంటాయి? ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, విత్‌డ్రా, సరెండర్, ఎగ్జిట్ అని ఈ ఆప్షన్స్‌లో మీరు ఒకటి చూజ్ చేసుకొని అక్కడ పెడతారనమాట. దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ అనేది పే చేస్తారు. 35,000 జనరల్ ఈడబ్ల్యూఎస్ ఇంకో కేటగిరీస్ మర్చిపోయా. బట్ ఆ కేటగిరీస్‌కి ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 16,000 అనుకుంటా. సో అది. దాని తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్‌ని చెక్ చేసుకుంటారు. మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత సీసాట్ ఆఫీషియల్స్ దాన్ని చెక్ చేస్తారు. వాళ్ళకేమన్నా డిస్‌క్రిపెన్సీస్ కనపడ్డాయనుకో వాళ్ళు క్వెరీస్ అనేటివి రేజ్ చేస్తారు. సో ఆ క్వెరీస్ వచ్చాయా లేదా అనేది మీరు పోర్టల్‌కి రెగ్యులర్‌గా వెళ్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దాని తర్వాత ఇవి రిజాల్వ్ చేసుకోవాలి మీరు. దాని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ రెస్పాండ్ టు ద వెరిఫికేషన్ మీకేమైనా క్వెరీస్ ఉంటే దానికి రెస్పాండ్ అవ్వాలి. దాని తర్వాత ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. గైస్ నేను లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను విల్లింగ్‌నెస్ ఆప్షన్స్ అనేటివి. సో విల్లింగ్‌నెస్ ఆప్షన్స్‌లో మీకు ఫ్రీజ్ ఉంటుంది, ఫ్లోట్, స్లైడ్, సరెండర్ ఇంకా విత్‌డ్రా ఉంటుంది. ఫస్ట్ రౌండ్‌లో మాత్రమే మీకు ఎగ్జిట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఎవరికైతే సీట్ రాలేదో మీకు సీట్ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ మీకు అవసరం లేదు. సో ఈ ఆప్షన్స్‌లో మీరు ఒకటి చూజ్ చేసుకుంటారు. సరెండర్ అనేది మీకు ఫైనల్ రౌండ్‌లో ఉండదు. రౌండ్ 2 ఇస్ ద లాస్ట్ సీసాట్ ఇది మీకు తెలిసిందే. అలాట్‌మెంట్ ఇస్ ట్రీటెడ్ యాస్ ఫ్రీజ్ అన్నమాట. రౌండ్ 2లో మీకు ఏదైతే సీట్ వస్తుందో అది ఫ్రీజ్ అయిపోయినట్లు. క్యాండిడేట్ సెలెక్టింగ్ ఫ్లోట్, స్లైడ్ అయితే ఎవరైతే ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఫ్లోట్, స్లైడ్ వాటికి ఆటోమేటికల్లీ మీకు ప్రీవియస్ సీట్ అనేది లూజ్ అయిపోతుంది. మీకు గనక హైయర్ ప్రిఫరెన్స్ అలాట్‌మెంట్ వచ్చిందనుకో. ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనేది కూడా మేము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నామో వెళ్లి చూడండి. ఎవరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి? ఎవరైతే ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అని చూజ్ చేసుకుంటారో వాళ్ళు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఇంకా ఎవరికైతే వెరిఫై అవ్వలేదో ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్‌లో జోసాలో వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ సరెండర్ ఇంకా విత్‌డ్రా అనే ఆప్షన్స్ చూజ్ చేసుకున్న వాళ్ళు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓబీసీ, ఎన్సీఎల్ ఇంకా జెన్‌ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి కేటగిరీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు చూపించాలి. అది ఆన్ ఆర్ ఆఫ్టర్ ఏప్రిల్ 1, 2026 ఇష్యూ అయి ఉండాలి. Documents not issued in English or Hindi should be accompanied by a certified English or Hindi translation. ఇది తెలిసుంటుంది మీకు. మరి ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ ఫీని ఎవరు పే చేయాలి? ఎవరైతే ఫ్రేజ్, ఫ్లోట్, స్లైడ్ అని చూజ్ చేసుకుంటారో వాళ్ళు ఐఏఎఫ్2ని పే చేయాలి. ఎవరైతే జోసా ప్లస్ ఎన్ఐటీ సీట్ వచ్చింటుందో వాళ్ళైతే ఆల్రెడీ పీఏఎఫ్ అనేది పే చేసుంటారు. కాబట్టి ఇది వాళ్ళకి అప్లికబుల్ కాదు. అండ్ గైస్ ఈ పేమెంట్ మోడ్స్ ఇది మీరు చూసుకోవచ్చు. మీ పేమెంట్ తర్వాత ఏం చేయాలి? స్టేటస్ సక్సెస్‌ఫుల్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి. దాని తర్వాత రిసీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత స్క్రీన్‌షాట్ ప్లస్ పీడీఎఫ్‌ని మీరు సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే పేమెంట్ ఒకవేళ ఇష్యూస్ వచ్చాయనుకో మీరు సీసాట్ ఆఫీషియల్స్‌కి ప్రూవ్ చేయాలి అది మీకు ఇష్యూ వచ్చిందని. సో దానికోసం ఇదంతా. గైస్ ఇది బేసిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ని అంతా సీసాట్ ఆఫీషియల్స్ వెరిఫై చేస్తారు. సో ఇవి సమ్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అన్నమాట. మీరు కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ చెక్ చేస్తారు వాళ్ళు. కేటగిరీ సర్టిఫికేట్స్ చాలా మటుకు మిస్ మ్యాచ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి చెక్ చేస్తారు వాళ్ళు. సో అవి మాత్రం పర్ఫెక్ట్‌గా పెట్టండి. కాంప్రమైజ్ అయ్యేది లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి పెట్టండి. రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వెరీస్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వెరిఫికేషన్ డెడ్‌లైన్ అనేది ఉంటుంది. ఆ డెడ్‌లైన్ లోపల మీరు రెస్పాండ్ అయితేనే మీ సీట్ కన్ఫర్మ్ అయిద్ది. సో ఎట్లాంటి టైమ్స్‌లో మీకు క్వెరీ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీ డాక్యుమెంట్ అన్‌క్లియర్‌గా ఉంటుందో, మీ డాక్యుమెంట్ తప్పు అప్‌లోడ్ చేశారో, లేకపోతే ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వట్లేదు, లేకపోతే కేటగిరీ సర్టిఫికేట్ ఇన్‌వాలిడో లేకపోతే అవుట్‌డేటెడ్ అదే ఏప్రిల్ 1 ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! సో దాని లోపల ఉందనుకో ఆ పేజెస్ ఆర్ సిగ్నేచర్ ఇస్ మిస్సింగ్ సిగ్నేచర్ లేకపోయినా అడిషనల్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ ఇస్ రిక్వైర్డ్. మీకు గనుక అడిషనల్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ కావాలన్నా మీరు అది సబ్మిట్ చేయలేకపోయా కూడా ఆ టైమ్స్‌లో మీకు క్వెరీ అనేది రేజ్ అవుతుంది. డెడ్‌లైన్ లోపల మీరు గనక అప్‌లోడ్ చేయలేదనుకో మీ సీట్ ప్రొవిజనల్‌గా క్యాన్సిల్ అయిపోద్ది. డెడ్‌లైన్ ఎప్పుడు ఏ లోపల మీరు చేయాలి అనేవన్నిటికి మీకు అప్డేట్స్ రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే హిట్ చేశారనుకో మేము ప్రతి దాని మీద మీకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాము. సో అప్డేట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీకే నోటిఫై అవుతుంది. గైస్ ఇదంతా చేసినంత మాత్రాన మీకు
సీట్ కన్ఫర్మ్ అయినట్లు కాదు. మీకు లెటర్ వచ్చిన తర్వాత అది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ సీట్ పక్కా కన్ఫర్మ్ అయినట్లు. కానీ ఆన్‌లైన్ రిపోర్టింగ్ అయినంత మాత్రం మీ సీట్ కన్ఫర్మా అంటే అది కూడా గాదు. ఆన్‌లైన్ రిపోర్టింగ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేది కూడా ఉంటుంది. ఫిజికల్ రిపోర్టింగ్ అయిన తర్వాతే మీ సీటు మీది. ఫిజికల్ రిపోర్టింగ్ ఇంకా వెరిఫికేషన్ అక్కడ కూడా మీకు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. మీరు అక్కడ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ మీట్ అవ్వాలి. ఇంకా రిమైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫీ 35,000 అనేది మీ ఇన్‌స్టిట్యూట్ ఫీ కాదు. లైక్ మీకొచ్చిన ఇన్‌స్టిట్యూట్ ఫీ కాదు. ఇది జస్ట్ మీ సీట్ కన్ఫర్మేషన్ ఫీ. దాని తర్వాత మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీ సీటు మీకు కన్ఫర్మ్ అయింది. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మేబీ ఎక్స్‌ట్రా వెరిఫికేషన్ కూడా ఉండొచ్చు. ఫిజికల్‌గా వెళ్లి వాళ్ళు సీసాబ్ హెల్ప్ సెంటర్స్‌కి వెళ్లి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకుంటుండండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. గైస్ జస్ట్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్ అన్నమాట. దీని మీద మేము సెపరేట్ వీడియో చేస్తాము. బట్ ఫిజికల్ రిపోర్టింగ్ మీద కొంచెం ఓవర్‌వ్యూ ఇది మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇదంతా నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను. బట్ ఈ ఒక్క పాయింట్ నేను మళ్ళీ హైలైట్ చేయబోతున్నాను. మీరు గనక ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, సరెండర్, విత్‌డ్రా అనే ఆప్షన్ గురించి మీకు తెలియకపోతే అది మీ సీట్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఫస్ట్ మీరు ఆప్షన్స్ గురించి బాగా తెలుసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్‌ని చూజ్ చేసుకోండి. వాటి మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్తాను మీకు. గైస్ వన్ లాస్ట్ టైమ్ వన్ క్విక్ ఓవర్‌వ్యూ. ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. దాని తర్వాత మీరు రిజల్ట్‌ని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత విల్లింగ్‌నెస్ ఆప్షన్స్‌ని మీరు చూజ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి. దాని తర్వాత మీరు IF2 ఫీస్‌ని మీరు పే చేయాలి. దాని తర్వాత మీ డాక్యుమెంట్స్‌ని వెరిఫైడ్ చేసుకోవాలి. యూ షుడ్ గెట్ ఇట్ వెరిఫైడ్. దాని తర్వాత ఏమైనా క్వెరీస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, అది గైస్ మీ ఆన్‌లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్‌కి సంబంధించింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.